హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు స్వీట్ హోమ్. ఈ వీడియో కూడా ఎప్పుడుదోనండి, నేను అస్సలు వీడియోస్ తీసి అలా పెట్టేసి మర్చిపోయాను. ఇవన్నీ కూడా ఎప్పుడో షూట్ చేసిన వీడియోస్. ఇది నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, మా డాడీ నేను కలిసి తాటికాయలు ఇలా వేసాము తేగల కోసం అనేసి. సో ఆ రోజు మా డాడీకి అంటే నైట్ అయిపోయింది, లేట్ అవ్వడం వల్ల సో అవి కొంచెం పచ్చిగా ఉన్నాయి, తర్వాత వేసేయమని చెప్పేసి డాడీ వెళ్ళిపోయారు వర్క్ పని మీద. ఇక తర్వాత నేను మా బాబు కలిసేసి ఇలాగైతే చేసేస్తాం మిగతా పని అనేది. చూసారు కదా, అవి ఏంటంటే లైన్గా మట్టి మీద పేర్ చేసి ఆరిన తర్వాత వాటి మీద మట్టి వేయాలి. అస్సలు పార్క్ మట్టి రావట్లేదు, చూసారు కదా అంత స్ట్రాంగ్గా ఉన్నాను. సో గైస్, మా అమ్మ నేను అయితే ఇద్దరం కలిసి పని చేసాము ఎంతో కష్టపడి. సో వీడియోలో చేస్తున్నారు కదా, వీడేం కష్టపడి చేయలేదు, బలవంతంగా నేను పిలిస్తే కానీ వాడికి ఇష్టం లేకపోయినా బలవంతంగా నేనే తెచ్చి చేపిస్తూ ఉంటాను. కొంచెం అదొక ఎక్సర్సైజ్ లాగా ఉంటుంది, బాడీ కూడా స్ట్రాంగ్గా అవుతుందని చెప్పేసి మన పనులు మనం చేసుకోవడంలో తప్పేమీ లేదండి. మనకి ఇవి చేయడం వల్ల ఏంటంటే బాడీకి బాగా ఎక్సర్సైజ్లా ఉంటుంది. ఇప్పుడు జాయింట్ పెయిన్స్ అవన్నీ కూడా ఉండవు ఇలాంటివి చేయడం వల్ల. గార్డెనింగ్ అనేది ఇంట్రెస్ట్ ఉంటే తప్ప మనం అస్సలు చేయలేము. ఆ మట్టి అవన్నీ చెట్లు ఎప్పటికప్పుడు కట్ చేస్తూ ఉండాలి, అవి పెరుగుతూ ఉంటాయి. సో తినడానికి మంచిగా అనిపిస్తాయి కాచినప్పుడు, కానీ తర్వాత పడే కష్టం అయితే చాలా హార్డ్ ఉంటుంది. సో అలా పాత్ర వేసేసాం కదా, వాటిని అలా వదిలేసేస్తామే. అవి మేబీ నాకు తెలిసి మేము ఎప్పుడు తీస్తామంటే వింటర్ వస్తుంది కదా, వింటర్ అయిపోయి సంక్రాంతి వస్తుంది కదా అప్పుడు తీస్తాము. అవి తీసి ఆ చలికి అవి కాల్చుకొని తింటే భలే టేస్ట్ ఉంటుంది. ఈ బెండకాయ మొక్కలన్నీ కూడా బాగా ముదిరిపోయాయండి. వీటిని కట్ చేస్తే కింద మళ్ళీ చిగురు పట్టి కాయలు అనేవి మళ్ళీ ఫ్రెష్గా కాస్తాయి. ఈ టెక్నిక్స్ అన్నీ కూడా మా డాడీ చెప్తే నేను వాటిని అమలు చేస్తాను. గార్డెనింగ్లో అయితే ఫస్ట్ నుండి కూడా మా డాడీ కౌలు రైతు. సో ఆ కౌలు వ్యవసాయం చేసి చాలా నష్టపోయారు మా డాడీ అయితే. అసలు పంట చేతికి వచ్చినప్పుడు వర్షాలు వచ్చి పాడైపోవడము, లేదంటే అసలు దిగుబడి రాకపోవడం ఇలా చేశాను. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా అలాగ పెరిగిపోయినాయి, అన్నీ కట్ చేసుకోవాలి. కాయలు మనకి కాస్తాయి తినే చూసేవాళ్ళు అనుకుంటారు అబ్బా భలే కాస్తున్నాయి భలే బాగున్నాయి అని, కానీ చూసారా ఆ పనులన్నీ ఎలా ఉంటాయో, చాలా ఇరిటేటింగ్ ఉంటుంది. ఒక్కోసారి అయితే చీమలు దోమలు కొడతాయి. అసలు ఆకులన్నీ కూడా మనం కట్ చేస్తుంటే పడుతూ ఉంటే వాటిని ఎవ్రీడే కూడా క్లీన్ చేసుకోవాలి, లేకపోతే అలాగ పెరిగిపోయి ఇక అలాగ చెత్త చెత్తగా తయారైపోతాయి, ఒకదాని మీద ఒకటి పారిపోయి. చూడండి గార్డెన్ అంతా కూడా ఎంత నీట్గా ఉందో. ఇది క్లీనింగ్ చేసిన తరువాత, క్లీనింగ్ ముందే అసలు చూసారంటే క్లీనింగ్ చేయనప్పుడు అస్సలు చూడలేరు, ఎక్కడ చెత్త అక్కడే ఉంటుంది. ఫైనల్లీ అయితే ఇది రిజల్ట్. నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.